అభివృద్ధి పేరుతో భూదోపిడీ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సోదరులు లక్ష్మణ్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నటువంటి గౌరవనీయులు ప్రముఖ సామాజిక న్యాయవాది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే కార్యదర్శి నర్రా శ్రీనివాస్ గారు, గౌరవ విశ్రాంత శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, అట్లాగే సోదరులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మస్తాన్ వలీ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, సోదరిమణి సుకన్య గారు, అట్లాగే ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వేణుగోపాలరావు గారు, ధనంజయ రెడ్డి గారు, ఇతర పెద్దలారా, సోదరులారా, మీడియా నుంచి స్నేహితులారా, ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం మీద లక్ష్మణ్ రెడ్డి గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా వీలు చేసుకుని మీకున్న పనులను పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మాకు తెలిసినది మేము భావిస్తూ ఉంది మేము చెప్తాం. అదే సమయంలో మీ మనసులో ఉంది కూడా చెప్పండి. ఎందుకంటే మన అందరము కలిసి ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, సామాన్య ప్రజానీకం, రైతులు, కార్మికులు, వీరందరి యొక్క ప్రయోజనాలు ఎక్కువగా ముందుకు తీసుకెళ్లేదానికి మనం ఏం చేయాలి అనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ముందు నొయ్యి వెనకమాల గొయ్యి మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు మారినాయి, ఆ కుర్చీలలో కూర్చున్న మనుషులు మారారు, అట్లాగే కొంతమేరకు అధికారులు మారారు. కానీ లోగడ ఏమి జరిగిందో అవే ఇప్పటికీ కూడా, అది ఇసుక దందా అవనివ్వండి, మట్టి దందా అవనివ్వండి, లిక్కర్ స్కాములు అవనివ్వండి, అవినీతి అవనివ్వండి, సామాన్య ప్రజల యొక్క అవసరాలు, ప్రయోజనాలు వాటిని పట్టించుకోకుండా అవసరం లేని వాటిని ప్రత్యేకించి కాంట్రాక్టర్లకి, ఆ కాంట్రాక్టర్లతో పాటు ఇంకా కొంతమంది పెద్దలకి లాభం చేకూరేటటువంటి అంశాల మీదే శ్రద్ధ వహించుతూ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయం తప్పనిసరిగా ఎమర్జీ కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ ది సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అనేటటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి సోదరులు లక్ష్మణ్ రెడ్డి గారు కరేడు విషయం చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. అందులో ముఖ్యంగా నాతో పాటు బెంగళూరు ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సహాధ్యాయిగా చదివినటువంటి కుద్దూస్ యొక్క కుమార్తె రోషనారా అని వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దిగా అక్కడ మామిడి తోట ఉండి, ఆ పాప ఫోన్ చేసి, అంకుల్ ఈ రకంగా మాకు ఇబ్బంది వచ్చింది, మరి దీన్ని ఏదైనా కాస్త మీరు ప్రతిమ వారితో కూడా మాట్లాడి దాన్ని కాస్త ఆ ప్రమాదాన్ని తప్పించాల్సి ఉంటుంది అనే లైన్లో ఆవిడ కోరటం, అక్కడికి వెళ్ళటం, అక్కడ చూడటం, అదంతా కూడా జరిగింది. అట్లాగే అంతకు కొద్ది రోజుల ముందు బెజవాడలో ఒక సోదరుడు చార్టెడ్ అకౌంటెంట్ సమావేశం పిలిచినప్పుడు దాంట్లో మిరియం శ్రీనివాసులు గారు వచ్చి ఆయన కూడా అక్కడ విషయాలు జరిగినవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎవరమైనా, ఏ పార్టీ అయినా, ఏ వృత్తిలో ఉన్నా అభివృద్ధిని కాంక్షించుతాం. అభివృద్ధి జరగాలి తప్పనిసరిగా, ఉపాధి అవకాశాలు రావాలి, పేదవాడికి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. కానీ అదే సమయంలో ఆ పేరుతో భూములు తీసుకునే సందర్భంగా ఆ భూములలో ఎక్కువ మంది
దేశంలోనే కాదు, కరేడులో కూడా ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులే. అటువంటి చోట సోలార్ విద్యుత్ కొన్ని పరికరాలు తయారు చేయటం కోసం 8,360 ఎకరాలు తీసుకోవాలని కిందటి ప్రభుత్వం ఆలోచన చేస్తే, జివో ఇస్తే, దానికి కొన్ని ఇన్సెంటివ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేస్తే, ఆ రోజున ఆ సంస్థ మాతృ సంస్థ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకి చాలా లబ్ధి చేకూరుస్తూ ఉంది ప్రభుత్వం. ఆ షిరిడి సాయి సంస్థ అధిపతి పాలకుడి యొక్క దగ్గర బంధువు కాబట్టి చాలా అన్డ్యూ ఫేవర్ అతనికి కల్పించుతున్నాడు, ఇది తగదు అని చెప్పి విమర్శించినటువంటి నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం ఆ జీవోని కొనసాగించుతూ ఆ భూముల్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండటమే కాకుండా, ఇంకా అదనంగా అప్పుడు ఆ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీల కన్నా ఇంకా అదనంగా అతను ఈ డెవలపర్ కోరినటువంటి హిరణ్యాక్ష వరాలను కూడా అంగీకరించుతూ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఒక రకమా, అధికారంలో కూర్చున్న తర్వాత మరొక రకమా? మీరు ప్రతిపక్షంలో ఉండగా ఆ సంస్థ అధిపతి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కాబట్టి అదంతా చేశాడంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు దాన్నే కొనసాగించుతూ ఉంటే ప్రజలకి మీరు ఏమి సందేశం ఇస్తున్నారు? మీకు కూడా చాలా సన్నిహితం అయిపోయాడు అని చెప్పే కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ సోలార్ విద్యుత్ అనేది క్రమేపీ మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించటం కోసం మామూలు డీజిలు అట్లాగే బొగ్గు వీటి యొక్క వినియోగిస్తూ ఉండే సందర్భంగా ఆ కార్బన్ వీటిని క్రమేపీ తగ్గించాలని అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం కొన్ని ఒప్పందాలు, కొన్ని అంగీకారాలు చేసి ఉండటం వలన సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయాలి, భారతదేశంలో పుష్కలంగా మనకు లభించేటటువంటి సౌరశక్తిని వినియోగించుకోవాలనే దాంట్లో తప్పలేదు. అయితే అదే సమయంలో పచ్చని పంట పొలాలని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంటు కొన్ని గైడ్లైన్స్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో, పంటలకి అనువుగానటువంటి భూములే ఉన్నాయో వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తప్పనిసరైన పరిస్థితులలో మాత్రమే మామూలు వ్యవసాయ భూమిని తీసుకోవాలని చెప్పి గైడ్లైన్స్ ఉండగా, ఇవాళ కరేడ్లో ఎందుకు పెడుతున్నారు? ఆ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉంది. అక్కడ ఒక పోర్టు వచ్చిందంటే భూములు విలువలు సహజంగా చాలా పెరుగుతాయి. కాబట్టి ఇవాళ తక్కువ ఖరీదులో ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో రామాయపట్నంలో పోర్టు వచ్చిన తర్వాత కోట్లలోకి వెళ్ళిపోయి మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు లాభాలు పొందవచ్చు అనే అభిప్రాయంతో ఆ డెవలపరు అట్లా ప్రొసీడ్ అయ్యాడు. అతడి స్వార్థం అతనిది. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉండాలి కదా ఆలోచన, దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి చెప్పండి. నెల్లూరు జిల్లాలో 80,000 ఎకరాలు పడావుగా వేస్ట్ ల్యాండ్ ఉందని గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,70,000 ఎకరాలు అటువంటి భూములు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం యొక్క అంచనాలు ఉన్నాయి. అటువంటి వాటిలో పెట్టండి. అంతేగాని ఆ రైతులు చాలామంది సన్నకారు చిన్న రైతులు, అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు కింద మాగాని అట్లాగే బోర్లు వేసుకున్నారు. ఆ బోర్లోంచి నీటిని తీసుకుంటూ ముందు వరి పంట, ఆ తర్వాత వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ అట్లా ఇంకొక పంట వేసుకుంటా, అట్లాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒలవపాడు మామిడి తోటలు కూడా దాదాపు 700-800 ఎకరాలు ఈ ఎక్విజిషన్లో ఉంటే, దీనికి వ్యతిరేకంగా అక్కడ రైతులందరూ కూడా చక్కగా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేయటమే కాకుండా
అక్కడ సబ్ కలెక్టర్ వచ్చి గ్రామ సభ నిర్వహించినప్పుడు అందరూ వేల మంది వచ్చారు, హాజరయ్యారు, ధైర్యంగా చెప్పారు, మినిట్స్ కూడా రాశారు, వ్యతిరేకించారు అని చెప్పి గ్రామసభ తీర్మానం కూడా రాశారండి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవట్లా. ఇప్పటికి కూడా ఇంకా తీసుకోవాలనే లైన్లోనే ఉంటూ అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి తెలుగుదేశం ఆయనతో కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ మీకు అన్ని లక్షలు ఇస్తారు, ఇన్ని లక్షలు ఇస్తారని భ్రమలు కల్పించుతూ వాళ్ళని అంగీకరింపచేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానమ్మా సుకన్య, నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే నీ ద్వారా అక్కడ వాళ్ళకు కూడా మీరు అంగీకరించవద్దు. రాబోయే రోజులలో అక్కడ పోర్ట్ వస్తూ ఉంది. దట్ ఈస్ 100% రాబోతూ ఉంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో మీ భూములకు ఆటోమేటిక్గా విలువ పెరుగుతుంది. ఇప్పుడు వాడిచ్చేదేంటి? మీ స్వశక్తిగా మీరే అమ్ముకుంటారు. వాళ్ళు గుంటూరులో అభివృద్ధి జరిగింది, ఆ దగ్గరలో ఉన్న బోళ్ళల్లో భూముల రేట్లు పెరగలేదా? పెరిగినాయి కదా. ఎప్పుడో 20 ఏళ్ళ నాడు ఉండట్టే ఉండయా? కాదే, పెరుగుతాయి ఎప్పటికప్పుడు. అట్లా మీకు పెరుగుతాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు. ఇక్కడే కాదండి, ఎన్ని చోట్లండి ఈ రకంగా దుర్మార్గంగా. ఎంతసేపు ఈ విధంగా పడావుగా పడి ఉన్న భూములే కాదండి, రైతుల దగ్గర నుంచి తీసుకుని ఏ పరిశ్రమలు పెట్టాలని చెప్పి తీసుకున్నారో ఆ పరిశ్రమలు రాకపోగా, ఉద్యోగాల కల్పన జరగకపోగా వాళ్ళు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని డైవర్షన్ చేసి ఇతర వ్యాపారాల కోసం పెట్టుకుని ఇతర రకంగా ఆస్తులు పెట్టుకుని బ్యాంకులకి కట్టకపోతే వాళ్ళ పొలాలు మళ్ళీ రైతులకు వచ్చే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం, అట్లాగే ఆ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి రైతు అనుకూల, రైతు రక్షణ కల్పించేటటువంటి, ఆదివాసీలకు రక్షణ కల్పించేటటువంటి అంశాలను నీరుగార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సవరణ చేసిన దాని ప్రకారంగా కూడా 5 సంవత్సరాల లోపల కానీ ఆ ప్రాజెక్టు ప్రతిపాదన ఎప్పటికీ ఒక టైం లిమిట్ ఉంటుంది, టైం లైన్ అంటారు. దాని లోపల కానీ ఏది ఎక్కువైతే అది దాని లోపల పెట్టకపోతే ఆ భూములు రైతులు తిరిగి వెళ్ళాలి అని ఆ తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన సవరణలో కూడా ఉందే. అది పెంచడానికి అసలు ప్రభుత్వం ఆలోచనే చేయట్లా, ప్రయత్నమే చేయట్లా. మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటున్నారండి. లేపాక్షి నాలెడ్జ్ పార్క్ అనంతపురం జిల్లాలో చిలమత్తూరు మండలం దగ్గర బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఆనుకుని ఉన్నటువంటి భూములు ఆ రోజుల్లో 1,50,000 2 లక్షలు, ఇవాళ 1 కోటి రూపాయలు రోడ్డు పక్కమట ఉండేవి. లోపల ఉండే కూడా 30 లక్షలు 40 లక్షలు ఉంటే ఇవాళ రైతులేమో బిక్కా ఫకీర్లాగా ఉన్నారు. కానీ ఆ భూములు హిందూ ప్రాజెక్ట్స్ అనే సంస్థ వాళ్ళకి తీసుకుని వాళ్ళు బ్యాంకుల నుంచి 790 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వాళ్ళు ఆ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వాడుకుంటే, హైదరాబాద్లో విలువైన ఆస్తులు ఉన్నా సరే బ్యాంకులు వాళ్ళు మీకు కూడా అనుభవంలో చూస్తూ ఉండుంటారు. ఈయన అప్పు తీసుకున్నారు, నా స్నేహితుడు, నేను జామీన్ ఉన్నా, ఈయనకి బాగానే ఆస్తులు ఉన్నాయి, కానీ ఆయన మీదకి వెళ్ళరు. నా సులభంగా అమ్మే అవకాశం ఉంది అంటే ముందు నా ఆస్తుల మీదకి వచ్చేటటువంటి సాంప్రదాయం బ్యాంకులు కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఆ దగ్గరలో కియా పరిశ్రమ పెట్టించారు కదా, ఈ భూములు ఖాళీగా ఉండే కదా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైము ఆయన సాక్షి మ్యాగజైను, సాక్షి పేపరు పెడతాం కోసం అని చెప్పి డబ్బులు కావాల్సి వచ్చి తండ్రి గారి చేత, లేకపోతే బహుశా రాజశేఖర రెడ్డి గారు అన్ని పొరపాట్లు చేసేవాడు కాదు, ఇతని ఒత్తిడితో అవన్నీ కూడా అట్లా తీసుకున్నారు అక్కడ. దాన్ని మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాన్సిల్ చేసేసాడు, దాన్ని క్యాన్సిల్ చేశాడు. అయినా వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ భూములు తీసుకోవటం అనేది చేయట్లా, రైతులకి ఇవ్వటం జరగట్లా.
రైతులకి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం కియా పరిశ్రమ వచ్చినప్పుడు ఆ కియాకి ఇస్తూ ఇవాళ మార్కెట్ వాల్యూలో అది కూడా చట్టంలో ఉందండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక భూమిని ఒక పర్పస్ కోసం తీసుకుని దాన్ని వినియోగించకపోయేటట్టయితే మొట్టమొదట ఇచ్చినటువంటి నష్టపరిహారం ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ దీని యొక్క డిఫరెన్స్లో 40%, 40% రైతులకు ఇవ్వాలి అనేటటువంటిది చట్టంలో ఉంది. ఆ ప్రకారంగా ఇచ్చి కియాకి ఇచ్చే పని కదా, ఆ రైతులకు కూడా న్యాయం జరిగేది. ఆ విధంగా చేయటంలా ఇట్లా ఉదాహరణ చెప్తే ఎన్నో ఉండేవి. అక్కడ ఎస్కోట దగ్గర జెండాలు ఉండి ఇంకా ఎన్నో ఉండి. కడప జిల్లాలో ఆ బ్రాహ్మణి స్టీల్ కోసం 10,000 ఎకరాలు ఇచ్చారు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడతానికి. అట్లాగే కడపలో ఎయిర్పోర్ట్ ఉండగా ఒక కమర్షియల్ ఎయిర్పోర్ట్ పెడతాము, ఎయిర్ అకాడమీ పెడతాము అని చెప్పి ఒక ఆయన పెడితే ఆయనకి 3,500 ఎకరాలు ఇచ్చారు. అసలు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీకి విరుద్ధం. అయినా ఇప్పటికీ ఇంకా భూములు తీసుకుని రైతులకి ఇవ్వలేదు. దీనిపైన ఖచ్చితంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉండే, కానీ ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడవలసిన వారు. ఆ తర్వాత మీరు కూడా చెప్పాలి, అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, అవి అట్లా భూములు తీసుకోవటమే కాకుండా ఇక్కడ మన అమరావతిలో ఇప్పుడు మరింత ఘోరమైన విషయం ఏంటంటే, కొత్తగా ఇంకా 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా అమానవీయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మి రాజధాని అనే నగరం కొద్దో గొప్ప అభివృద్ధి అయితే తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు వస్తుందని చక్కగా చదువుకుంటారు, అట్లాగే ఆడపిల్లలకి మంచిగా సంబంధాలు చూసి పెళ్లి చేయొచ్చు అనే ఆశతో రైతులు స్వచ్ఛందంగా 27,000 మంది 36,000 ఎకరాలు 34,000 ఎకరాలు భూములు ఇస్తే 3 సంవత్సరాల్లో ఆ కమర్షియల్ ఫ్లాట్లు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు అభివృద్ధి చేసేసి అన్ని విధాలుగా మీకు రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, కరెంటు అన్నీ ఇస్తాము అభివృద్ధి చేసి అని చెప్పిన ప్రభుత్వం మర్చిపోయింది. 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్పిఎస్ లేఅవుట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మౌలిక వసతులు కల్పించేటటువంటి ప్రక్రియ ప్రారంభించనే లేదు. కానీ అదే సమయంలో అవసరం లేనటువంటి ఔటర్ రింగ్ రోడ్, బెజవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైళ్ళు, ఇటువంటి వాటి మీదే అధికార యంత్రాంగాన్ని కూడా మా బెజవాడలో సబ్ కలెక్టర్ని ఓ పరుగులు పెట్టించారు. అక్కడ విశాఖపట్నం అట్టగా చేశారు. అట్లాగే అమరావతి నుంచి బెంగళూరుకి తిన్నగా ఎక్కడ వంకర ఉండటానికి వీల్లేదు రహదారి, 200 మీటర్ల వెడల్పులో రహదారి. ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల మీద కేంద్రీకరించి ఇవి నెగ్లెక్ట్ చేయటం జరిగింది. కనీసం అసలు ఎంత బాధేస్తుందంటే, నిన్ను నమ్మి ఆ పొలాలు ఇస్తే ఆ రైతులకు నువ్వు ఇచ్చిన కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకుల్లో నా పిల్లాడికి చదువుకోవటానికి కాస్త ఫీజు కట్టుకుంటానికి డబ్బు కావాలి మేనేజర్ గారు అని అడిగితే డబ్బులు ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జరిగితే గాడిదలుగా వస్తుందా ఈ ప్రభుత్వం? వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు. ప్రతి సంవత్సరం కూడా బ్యాంకర్స్తో మీటింగ్ జరుగుతుందండి. ముఖ్యమంత్రి, అగ్రికల్చర్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు ఉండి ఒక మీటింగ్ జరుగుతుంది. దాంట్లో నువ్వు మాట్లాడాలి కదా. ఇప్పుడు రైతుకి ఇవ్వలేదంటే ఇట్స్ షేమ్ టు ది గవర్నమెంట్. వాళ్ళ యొక్క అవసరాలకు ఆదుకోపోయేదట్టయితే ఏం చేస్తాడు చెప్పండి? తన పొలం ఇచ్చేశాడు. ఆ పొలం ఇచ్చేసిన తర్వాత ఈ కాగితానికి విలువ లేకపోతే అతని పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఆ విధంగా చేసినటువంటి పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ కావాలి ఏమంటారండి? 2,500 ఎకరాలు ఒక ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ, ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ లోగడ మాస్టర్ ప్లాన్లో క్లియర్గా 120 ఎకరాలు స్పోర్ట్స్ రాసి ఉంది. నారాయణ గారు చెప్పింది మీరు పేపర్లో చదివి ఉంటారు కదండి.
120 ఎకరాలు మాస్టర్ ప్లాన్లో ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయంగా ఒలింపిక్స్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలి 2500 ఎకరాలలో అని చెప్పి ఆణిముత్యాల లాంటి మాటలు మాట్లాడాడంట అని ఈయన చెప్తున్నాడు. ఇవాళ ఎక్కడన్నా అసలు అంత భూమి అవసరమా చెప్పండి. చైనాలో వాళ్ళు 2008లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించారు. ఎంత ఖర్చు అయిందో తెలుసా అండి? 3 లక్షల కోట్లు ఖర్చు అయింది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఈజిప్ట్లో ఒక డిజర్ట్లో వాళ్ళు కొత్తగా ఒక క్యాపిటల్ సిటీ ప్లస్ ఈ 2036 సమ్మర్ ఒలింపిక్స్ దానికి బిడ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేడియంలు కట్టుకుంటున్నారు. ఎంత విస్తీర్ణంలో తెలుసా? మీరు ఇది నేను చెప్పేది కాదు, ఇంటర్నెట్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది. 32 ఎకరాలలో మాత్రమే వాళ్ళు దాదాపుగా చాలా హ్యూజ్ అమౌంట్ 4 లక్షల కోట్ల పైన ఖర్చు అవుతుందని చెప్పి అంచనాలు వేసుకుంటూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంటే మన అమరావతిలో అసలు ఆ స్టేడియం ఎట్లా కడతాము, అంత ఒలింపిక్ పోటీలు ఎక్కడ నిర్వహించుతాము, ఏమైనా కాస్త సెన్సిబుల్గా థింక్ చేసేవాడు ఆలోచించాలి కదండి. అదేమీ లేకుండా ఎంతసేపు నీవు ఏం చెప్పినా, పచ్చి అబద్ధాలు చెప్పినా, పనికి మాలిన మాటలు చెప్పినా ప్రచురించే పత్రికలు ఉన్నాయి, చెప్పేటటువంటి మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా. అందువలనే పచ్చి అబద్ధాలు మాట్లాడే నరేంద్ర మోడీ ఏదైతే తాను ఏది చేస్తున్నాడో దానికి సరిగ్గా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. నంగరాచి మాటలు పత్తిత్తులాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే పని ఇక్కడ కూడా జరుగుతూ ఉంది అని చెప్పి నేను చెప్పడానికి ఏమీ వెనకాట్లా. తప్పు కదా అంటున్నా. ఇవాళ అమరావతిలో అంత డబ్బు ఖర్చు పెడితే ఇతర ప్రాంతాలలో వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతంలో అక్కడ ఏమనుకుంటారు చెప్పండి? అక్కడ త్రాగడానికి సరైన మంచినీళ్ళు లేక ఉద్దానంలో కిడ్నీ ప్రాబ్లంతో పెట్టెలు రాలిపోయినట్టు రోజు ఒకళ్ళో ఇద్దరో చచ్చిపోతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచన లేదా? అక్కడ ఎయిర్పోర్ట్ ఎవడడిగాడండి? ఎవడన్నా అసలు టికెట్ కొనుక్కుని ఎక్కేవాళ్ళు ఉన్నారా? అక్కడ 3-4 ఎకరాలు భూములు ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మన గుంటూరులోనూ మా బెదవాడలోనూ ఉయ్యూరులోనూ కాంక్రీట్ వేసిన పనుల్లో వాళ్ళు ఉంటా ఉంటే అక్కడ ప్రజలకి ఏమి చేస్తే వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుందని ఆలోచించాలి. కానీ ఇందాక చెప్పాడు మన లక్ష్మణ్ రెడ్డి గారు, ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటికే ప్రపంచంలో అత్యంత దీర్ఘ పొడవు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు అప్పుడు పెట్టాడు. అట్లాగే ఎక్కడా కూడా లేనంత హెచ్చు భూమిని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,500 ఎకరాలు పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి 5,100 ఎకరాలు. కంట్రీ మొత్తం మీద హైయెస్ట్ ల్యాండ్ ఈజ్ విత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాలు. ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసి ఇవాళ మన ఇక్కడ 140 మీటర్ల ఎడల్పు 189 కిలోమీటర్ల దూరం, దానికి 8,500 ఎకరాలు ఇప్పుడు తీసుకుంటారు. ఆల్రెడీ లోన్ తీసుకుంటున్నారు. భూసేకరణ మొదలవబోతూ ఉంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. మాస్టర్ ప్లాన్ అని ఉంటుంది కదండి, ప్రతి పట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ అంటారు. ఆ మాస్టర్ ప్లాన్లో భవిష్యత్తులో ఏ ఏ రోడ్లు వస్తాయి, ఏం రింగ్ రోడ్లు వస్తాయో దాంట్లో ప్రస్తావించుతారు, గీస్తారు, అది ప్రకటిస్తారు. అందులో ఉన్నటువంటి ఆ రోడ్డు భూమి ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోదు, కానీ భవిష్యత్తులో మాకు అవసరం వస్తుంది అని చెప్పి తెలియపరుస్తారండి. దాంట్లో ఆ స్థలంలో ఆ భూమిలో ఇల్లు కట్టాలన్నా షాపు కట్టాలన్నా పర్మిషన్ ఇవ్వరు. ఆ విధంగా ఉండిపోతుంది. కావాల్సి వచ్చినప్పుడు తీసుకుంటారు. అట్లా చేయాలి. కానీ వాటికి ఇవ్వాలే 8,500 ఎకరాలు తీసుకుంటావా చెప్పండి? ఊరికే ఉదాహరణ చెప్పాను నేను. ఈ విధంగా
అవసరం లేని విషయాలు. మెట్రో రైలు హైదరాబాద్ జనాభా ఎంతో తెలుసా అండి? వాళ్ళు దాదాపు 1 కోటి జనాభాలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు నడిపేది క్యుములేటివ్ లాస్ యాజ్ ఆన్ డే 6,600 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఈ సంవత్సరం కరెంట్ ఇయర్లో 625 కోట్ల నష్టం వచ్చిందండి. అటువంటిది బెజవాడలో, విశాఖపట్నంలో అసలు ఎవడొస్తాడు ముందుకి? సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా a private entity is to come forward to take up the project. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10% ఆఫ్ ది మనీ గ్రాంట్ ఇస్తుంది. మిగిలిన ఎక్స్పెండిచర్ 50% కాడికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి. ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి. అది పాలసీ. ఇప్పుడు వచ్చేవాడు ఉండడు. ఆలు లేదు, సూరు లేదు, అర్బనం సోమలింగం అని మన వాళ్ళు ఊరికే ఈరోజు ఈ బజర ఏదో చేస్తూ ఉన్నట్టు ఒక ఇమేజ్, ఒక గ్రాఫిక్స్, ఒక భావన కల్పించడం తప్ప కొన్ని మెటీరియల్స్ కూడా ఇదివరకే చూసాం మనం. ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కి 150 ఎకరాలు కేటాయించారు అమరావతిలో. వచ్చిందా చెప్పండి? బిఆర్ శెట్టి మెడిసిటీ అనేది 100 ఎకరాలు కేటాయించారు. వచ్చిందా? వచ్చినాయల్లా విట్ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు వచ్చినాయి. ఓకే, వచ్చినాయి. ఎక్కడ పెట్టారు? అయ్యి రైతులు ఇచ్చిన భూముల్లో పెట్టారు కదా. ఆ భూముల్లో పెట్టిన వాటికి సెంట్రల్ గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీటన్నిటికీ కేంద్ర సంస్థలకి బేసిక్ వాల్యూ ఎకరానికి 4 కోట్ల చొప్పున ఇచ్చారండి. ఓకే, ఈ సంస్థలకి ఎంతకి ఇచ్చారు? 50 లక్షలు చేసి ఇచ్చారు. అంటే 3,50,00,000 ఎకరానికి మిగిలింది కదా. 200 ఎకరాల విట్టుకి 700 కోట్లు మేలు జరిగింది కదా. ఎస్ఆర్ఎంకి 350 కోట్లు మేలు జరిగింది కదా. ఆ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ పిల్లలు అందులో చదవటానికి వెళ్తే బయట ఎంత ఖర్చు, వాడు ఎంత ఫీజు కడుతున్నాడు, మీరు అంత కట్టమని అంటున్నారే. ఇది న్యాయమా? ఇది ధర్మమా? చెప్పండి. మరి ప్రభుత్వానికి తెలీదా? నువ్వేమన్నా మొట్టమొదటిలో పెద్ద బ్రహ్మాండమైన పుస్తకాలు వేశారు. దాంట్లో విద్యా సౌకర్యాలు, ఆరోగ్యం అన్నీ ప్రభుత్వం చేస్తుంది, అట్టా చేస్తుంది, ఇట్టా చేస్తుందని చెప్పి అసలు ఎంత అందమైన ఖరీదైనటువంటి మ్యాగజైన్ బుక్స్ ప్రింట్ చేశారో మీ దగ్గర కూడా ఉండుంటాయని నేను అనుకుంటున్నా. కనీసం ఆ మానవత్వం కూడా ఆలోచించకుండా చేస్తున్నారు. ఇవాళ మళ్ళీ 44,000 ఎకరాలు మళ్ళీ ఆ రైతులకి ఇప్పుడు ఇచ్చిన వాటికేవే ధరలు పడిపోతాయి. సప్లై అండ్ డిమాండ్ అనే సూత్రం అది దేనికైనా వర్తిస్తుందిగా. అది అపార్ట్మెంట్లు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, మా రైతులు పండించిన పంటలు కానివ్వండి, దేనికైనా సప్లై అండ్ డిమాండ్ అది శాసిస్తుంది. ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి రేట్లు పడిపోతాయి. ఇక వాళ్ళకి ఎప్పటికి వస్తాయో తెలీదు. మళ్ళీ వాళ్ళ బిడ్డల టైంకి ఎప్పటికీ వస్తాయో తెలీదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటిలోనూ కూడా తప్పనిసరిగా ప్రజలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో చాలా ప్రజా వ్యతిరేకమైన కార్పొరేట్ల అనుకూల కేవలం పెద్ద 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 కోటీశ్వర్లు కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే మన ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఆయన చెప్తూ ఉంటాడు, అసలు మనని అట్లా ఆకాశంలో విహరింప చేస్తాడు. ఇంత అభివృద్ధి జరిగిపోతూ ఉంది అని చెప్పి. భారతదేశం మొత్తం మీద ఎక్కడ లేని విధంగా అతిపెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో రాబోతోంది. 1,500 ఎకరాలలో బ్రహ్మాండమైనటువంటి రైల్వే స్టేషన్ వస్తుందని అంటాడు. ఏమనుకోవాలి చెప్పండి? మా బెజవాడ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఉంది కేవలం సుమారుగా 10 ఎకరాలు అనుకోండి. కానీ ప్లాట్ఫారాలు, పార్సల్ ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా రిజర్వ్ ఏరియా ఉంది. ప్రకాశం పంతులు గారి స్టాట్యూ దాకా ఉంటుంది కదా. అంతా కలిపితే 58 ఎకరాలు. ఢిల్లీ రైల్వే స్టేషన్, దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ 86 ఎకరాలు. ఏటా సగటున
బెజవాడ రైల్వే స్టేషన్ నుంచి 1,40,000 మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు. ఢిల్లీ 3,60,000 మంది. భారతదేశంలో అన్నిటికన్నా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ హౌరా, 23 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 10 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మెట్రోతో కూడా కలుపుకుంటే. అసలు అది ఇదెంతో తెలుసా అండి? ఢిల్లీ కూడా 86 ఎకరాలు. ఈ 1,500 ఎకరాలంటే అసలు ఏంటిది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పండి? ప్రభుత్వం తర్వాత గొడ్డలు కాసుకునేవాడికి నువ్వు మంత్రిగా ఉండడానికి తేడా లేదా? చెప్పండి. బాధ్యత లేకుండా మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తానికి నీకెవడో హక్కు ఇచ్చాడంటున్నా నేను. వినేవాళ్ళందరూ పిచ్చాళ్ళు అనుకుంటే కరెక్ట్ కాదు. మాట్లాడాలి మనం. అడిగే ప్రశ్నించేటువంటి ఇది లేకపోతే, వినేటటువంటి ఓపిక పాలకులకి లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా బ్రతికి బట్టకట్టుందో ఆలోచించండి. అదే వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం కదా. అదే వారి విజన్ ఎటువంటిదంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే నేను చాలాసేపు తీసుకున్నాను, ఏమనుకోమండి. ఇప్పుడు ఒక విజను చంద్రబాబు నాయుడు గారు 1999-2000 మధ్యలో హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పం ప్రాజెక్టులో ఆయనకి బాగా పరిచయం అయ్యి దగ్గరికి వచ్చినటువంటి బిల్లీ రావు అనేటటువంటి ఒక వ్యాపారవేత్త, అంతకుముందు అతనికి ఏమీ స్పోర్ట్స్ సంబంధించి అనుభవం లేకపోయినా తనకి భూమి ఇస్తే ఒలింపిక్ క్రీడల్లో అక్కడ వచ్చే పథకాలన్నీ తీసుకొచ్చి మీ జేబులోకి వచ్చేటట్టుగా చేస్తారండి అన్నాడంట ఆయన. ఈయన నమ్మాడు. నమ్మి ఏం చేశాడో తెలుసా అండి? హైదరాబాద్ నగరం నడిబొడ్డున సెంట్రల్ యూనివర్సిటీ పక్కమట 400 ఎకరాలు, ఎకరం 50,000 చేసి అవుట్ రైట్ సేల్ చేశారు, రిజిస్టర్ చేశారు. అది కూడా చాలాలా. శంషాబాదులో 450 ఎకరాలు 25,000 చేసి రిజిస్టర్ చేశారు సార్. అర్థమైందండి? బాలయోగి స్టేడియంతో సహా 7 స్టేడియంల నిర్వహణ కూడా అప్పచెప్పారు ఆ బిల్లీరావుకి. ఐఎంజీ భారత్ ఏమీ జరగల. తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇటీవల ఒక 2-3 నెలల నాడు తెలంగాణ హైకోర్టు కూడా కొట్టు పారేసింది. అది మన విజన్. ఊరికే ఒక ఉదాహరణ చెప్పా. నేల విడిచి సాము చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. నేల మీద ఉండు, ప్రజలకి ఏం కావాలో వాళ్ళకి అది చెయ్యండి. కానీ ఎప్పుడో 30 ఏళ్ళకి కావాల్సిన దాన్ని ఇవ్వాలే చేస్తానంటే, ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఉండేవి కాకుండా ఇంకా 7 ఎయిర్పోర్ట్లు అంటే ఇదన్నీ కూడా అందువలన బాగోలేదు. తప్పనిసరిగా అందరూ ఆలోచించండి. సవినయంగా మనం చేస్తున్నాం. ఇది నేను ఎవరి మీద కోపంతో మాట్లాడుతూ ఉంది కాదు, కానీ కొద్దో గొప్ప కాస్త ఆలోచన చేసే మనిషి కావాలి. ముందు నుంచి విద్యార్థి దశ నుంచి ఆచార్య రంగా గారి మీద అభిమానం, ఆ తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు, ఆ తర్వాత గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఏదో అట్టాగే కింద మీద పడతా ఉన్నాం. మా రైతు సంఘాలు రైతు సమస్యల మీద కింద మీద పడతాం. కానీ జరుగుతూ ఉన్న పరిణామాలన్నీ కూడా అక్కడ ఢిల్లీలో రాజ్యాంగ వ్యతిరేకంగా సామాన్య ప్రజల మీదేమో పన్నుల భారం పెంచేసేస్తా తీసుకెళ్ళేమో జిఎస్టీలో ఆఖరికి మామిడి, మీరు బాగా ఆశ్చర్యం వేస్తుంది, మామిడి జ్యూస్ని సాఫ్ట్ డ్రింక్గా తయారు చేస్తే 10% కన్నా ఎక్కువ కనుక దాంట్లో కంటెంట్ ఉంటే 28% జిఎస్టీ వేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది తాగేదానికి. కానీ అదే సమయంలో ఈ మోడీ ప్రభుత్వమే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ PLI 1,00,000 కోట్ల రూపాయల పైన 50% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. ప్రతి బడ్జెట్లోనూ కూడా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది, వారసత్వ పన్ను తీసేసింది, ఇన్కమ్ ట్యాక్స్ భారం తగ్గిస్తూ ఉంది వాళ్ళకి. కానీ సామాన్యుల మీదేమో భారం పెంచుతూ ఈ విధంగా
రాజ్యాంగంలోనేమో ప్రజలందరికీ మేలు చేకూరాలి, దేశంలో ఉన్న సంపద వనరులు ఇవన్నీ ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం వినియోగించబడాలని ఉంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, కరెంటు లైన్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు సబ్స్టేషన్లు, ఆఖరికి రాబోయే రోజుల్లో మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా అక్కడున్న 22,000 ఎకరాల భూములతో సహా కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మనం అందరం కూడా సమిష్టిగా కుల, మత, పార్టీ, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అందరం కలిసి సమిష్టిగా కృషి చేసుకుని మన యొక్క అభివృద్ధిని మనమే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి